నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th యూనిట్ అవేక్ చూద్దాము. అవేక్ పోయం మనకి ఎవరు రాశారు? సరోజినీ నాయుడు రాశారు. సో సరోజినీ నాయుడు ఎప్పుడు బోర్న్ అయ్యారంటే 13th February 1879 లో పుట్టి 2nd March 1949 లో చనిపోయారు. Sarojini Naidu is fondly remembered as the Nightingale of India. She was a child prodigy. She started writing poems in English when she was just 12 years ఉన్నప్పటి నుంచి తను పోయమ్స్ రాస్తుందంట. As a writer, she was both prolific and profound. Most of her poems were compiled in The Golden Threshold 1905, The Bird of Time 1912, The Broken Wing, Songs of Love, Death and Destiny 1917, Scripted Flute 1928, and The Feature of the Dawn 1961. She donned many caps of a poet, politician, proponent of civil and women rights, orator, administrator, and so on. And with her Midas touch, each one turned out to be new feature in her cap. She was the first Indian woman to be the president of Indian National Congress. Indian National Congress ki tinu first president anta. She was also the first woman to be the governor of state in independent India. Tinu first woman governor anta. Ekkada state in independent India ante independence వచ్చిన తర్వాత ఇండియాలో తిను ఫస్ట్ గవర్నర్ అంట, ఉమెన్ గవర్నర్. సో తినకి నైటింగల్ ఆఫ్ ఇండియా అని ఎవరు ఇచ్చినారు? మహాత్మా గాంధీ గారు ఇచ్చినారు. తిన పోయమ్స్ మంచిగా ఉంటాయి కాబట్టి. ఇంకా తిన ఒక పొలిటీషియన్ కూడా అంట, పోయమ్స్ కూడా రాస్తుందంట. ఇంకా చాలా చాలా బుక్స్, చాలా నోవెల్స్ రాసిందంట. సో వీటి నేమ్స్ కొన్ని ఇక్కడ మెన్షన్ చేసినారు. సో ఇది మనకి సరోజినీ నాయుడు గురించి. ఇది కంపల్సరీగా నేర్చుకోవాలి, ఎందుకంటే మీరు క్వశ్చన్ ఆన్సర్స్ రాసేటప్పుడు అక్కడ మీరు కంపల్సరీగా పోయట్ గురించి రాయాలి. సో ఇప్పుడు మనం పోయంలో ఏముందో చూద్దాము. ద పోయం అవేక్ బై సరోజినీ నాయుడు ఈజ్ అ ప్యాట్రియాటిక్ సాంగ్. ఇది ఒక ప్యాట్రియాటిక్ సాంగ్ అంట. ఇట్ ఈస్ అ సోల్ స్టిరింగ్ ప్లీ ఫర్ యాక్షన్ అండ్ యూనిటీ కోసం, అంటే అందరు ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి పోయం రాసిందంట. సరోజినీ నాయుడు రెసిటెడ్ దిస్ పోయం అట్ మీటింగ్స్ ఇన్ బాంబే అండ్ లాహోరే. ఎక్కడున్నప్పుడు? బాంబే ఇంకా లాహోరీలో ఉన్నప్పుడు రాసిందంట ఈ పోయం. అండ్ ది ఎఫెక్ట్ వాస్ ఫార్ బియాండ్ ది ఎక్స్పెక్టేషన్. ఈ పోయం విన్న తర్వాత ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది ఎక్స్పెక్టేషన్స్ కంటే మించి ఉందంట. The poem stands out for its strong nationalistic feeling. ఏదైతే స్ట్రాంగ్ నేషనలిస్టిక్ ఫీలింగ్ ఉందో, అంటే మనది ఏదైతే ఇండియన్ నేషనలిస్టిక్ ఫీలింగ్ ఉందో దాన్ని ప్రమోట్ చేస్తుంది అంటే ఈ పోయం ఏదైతే ఉందో. This lyrics of just 18 lines is also remarkable for its many literary devices like personification, imaginary, rhetoric and rhythm. Thus the poem is very impressive with its theme and form. ఈ థీమ్ అంటే ఈ పోయం ఇంకా అది రాసిన అదే ఎట్లా రాసినారో ఆ ప్రాపర్ వే ఉంటది కదా, అది దానివల్ల ఈ పోయం కి చాలా బెనిఫిట్ అయిందంట. సో ఇప్పుడు మనం పోయంలో ఏముందో చూద్దాము. ఈ పోయం మనకి 2 parts గా డివైడ్ అయింది. సో ఫస్ట్ పార్ట్ ఏముందో చూద్దాము. The poem Awake was composed as a unity song. ఇదొక యూనిటీ సాంగ్ అంట, అంటే అందరు ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి సాంగ్ రాయబడిందంట. ఎవరి ద్వారా? సరోజినీ నాయుడు ద్వారా. She resolves to unite all the ఇండియన్ సన్స్ ఆఫ్ ది సాయిల్, అంటే అందరు ఎవరైతే ఇండియన్ సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలపాలని చెప్పి తను ఈ సాంగ్ రాసిందంట, అంటే పోయం రాసింది. ఇన్ ఆర్డర్ టు లిబరేట్ మదర్ ఇండియా ఫ్రమ్ ది క్లచర్స్ ఆఫ్ ది బ్రిటిష్ బాండేజ్ అండ్ సేవ్ హర్ ఫ్రమ్ ది ఆల్టర్ ఆఫ్ కొలోనియల్ రాజ్. ఏంటిది? బ్రిటిష్ వాళ్ళు అప్పుడు మనకు రూల్ చేస్తుండే కదా, వాళ్ళు మనని బందీ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మన ఎవరైతే మదర్ ఇండియా అంటే మన ఇండియాని ఫ్రీ అంటే ఇండియాకి ఫ్రీడమ్ తెప్పియాలని చెప్పి సరోజినీ నాయుడు ఎవరైతే ఇండియన్ సన్స్ ఉన్నారో, అంటే ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరిని యునైట్ అంటే ఐక్యమత్యం చేసి వాళ్ళందరి పవర్ ద్వారా ఎవరైతే ఇండియా ఉందో దాన్ని ఫ్రీడమ్ ఇండియాగా చేద్దామని చెప్పి ఈ సాంగ్ రాసిందంట, అంటే ఈ సాంగ్ లో మెన్షన్ చేసిందంట. The poem conveys the idea that Mother India could be awakened from her deep sleep. ఏం చెప్తుందంటే ఈ పోయంలో మదర్ ఇండియా ఎన్ని రోజులు బ్రిటిష్ వాళ్ళ దగ్గర అంటే బందీగా అయి ఉంది కదా, సో ఇప్పుడు తన డీప్ స్లీప్ నుంచి లేవాలి మదర్ ఇండియా అని చెప్తుందంట. ఎందుకు లేవాలి? ఫర్ ఫ్రీడమ్. విత్ ది యునైటెడ్ ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ హర్ సన్స్ ఆఫ్ ది సాయిల్, ద పోయటెస్ ఫర్దర్ గివ్స్ అ కాల్ టు లీవ్ బిహైండ్ ఆల్ ది పెట్టి ఇంటర్నల్ డిఫరెన్సెస్ ఆఫ్ caste, creed and region and be united to fight against the British rule to liberate our motherland. అంటే ఏం చెప్తుంది ఇక్కడ సరోజినీ నాయుడు? మీ క్యాస్ట్, క్రీడ్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని పక్కన పెట్టేసి అందరూ యునైట్ అంటే అందరూ ఐక్యమత్యం అయ్యి మనం ఎవరైతే ఇండియా ఉందో దాన్ని ఫ్రీడమ్ ఇండియాగా మార్చుకోవాలని చెప్పి ఈ పోయం
రాసిందంట. ద ఫస్ట్ స్టాంజా ఆఫ్ ది పోయం depicts the patriotic expressions of the sons of the soil to serve her mother country, personified as a goddess or a queen, to worship her with immense love and determination to any extent of sacrifice to free her from the bondage of slavery. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టాంజాలో ఏముందంట, ఏదైతే ప్యాట్రియాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ప్యాట్రియాటిక్ అంటే మనం ఇండియన్స్ కి ఇండియా పట్ల ఉన్న రెస్పెక్ట్ ఉంటది కదా, సో అది మనకి ప్యాట్రియాటిక్ ఫీలింగ్ అని. సో ప్యాట్రియాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయి అవన్నీ ఫస్ట్ స్టాంజాలో మెన్షన్ చేసినాయి అంట. ఇక్కడ ఏమంటున్నారు, మనం ఎవరైతే మన ఇండియా ఉందో దాన్ని మనము గాడెస్ ఇంకా క్వీన్ లాగా వర్షిప్ చేస్తామంట. చాలా ఇమ్మెన్స్ లవ్ అంటే చాలా ఎక్కువ లవ్ తోని దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటామంట. ప్లస్ డిటర్మినేషన్ టు ఎనీ ఎక్స్టెంట్ ఆఫ్ సాక్రిఫైస్ టు ఫ్రీ ఫ్రమ్ హర్ బాండేజ్ ఆఫ్ స్లేవరీ. అంటే మనం ఏదైతే ఇండియా ఉందో దాన్ని స్లేవరీ అంటే ఏంటి, వేరే వాళ్ళ కింద మనం వర్క్ చేస్తాం కదా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. సో ఆ స్లేవరీ అంటే వేరే వాళ్ళ దగ్గర పని చేయడము. సో అలా పనిచేసే దగ్గర నుంచి మనం ఫ్రీ చేయడం ఇండియాని. The dark night has diminished and the hope of tomorrow will cherish. అంటే ఏదైతే డార్క్ నైట్ అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం ఇప్పుడు ఏదైతే బందీగా ఉన్నామో అది ఏదో ఒక రోజు అంతం అయిపోయి మనం చెరిష్ అంటే మనకి ఫ్రీడమ్ వస్తుంది కదా. సో ఫ్రీడమ్ వస్తుంది ఏదో ఒక రోజు విత్ ద బ్రైట్ లైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా వస్తుంది, బ్రైట్ లైట్ లాగా వస్తుంది అంట. విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ భరత్ మాత బ్లెస్సింగ్స్ వల్ల మనకు ఫ్రీడమ్ ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్తున్నారు. దేర్ హోలీ కాజ్ మే ట్రయంఫ్ టు రివైవ్ దేర్ ఇన్హెరిటెడ్ గ్లోరీ అండ్ ప్రైడ్. ఏం చేస్తుందంట, మన ఇండియన్ గ్లోరీ ఇంకా ప్రైడ్ అంటే ఏంటిది, ఏదైతే మన ఇండియాకున్న గొప్పతనం ఉందో అంతా మళ్ళీ ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది అని చెప్తున్నారు. విత్ దేర్ మోరల్ అండ్ స్పిరిచువల్ కరేజ్ ద పోయటస్ కంటిన్యూ టు మోటివేట్ ప్యాట్రియాట్స్ యాజ్ ద సన్స్ ఆఫ్ ద సాయిల్ చిల్డ్రన్ విల్ నెవర్ ఫెయిల్ టు ప్రొటెక్ట్ హర్ గ్లోరీ అండ్ దే విల్ నెవర్ డిజర్ట్ హర్ ఎగ్జిస్టెన్స్. ఏం చెప్తుంది ఇక్కడ, మన ఎవరైతే సరోజినీ నాయుడు ఉందో తను మోటివేట్ చేస్తున్నారు ఎవరిని, ఇండియన్స్ ని మోటివేట్ చేస్తుంది. ఎందుకు, ఫ్రీడమ్ ని తెప్పియాలని చెప్పి. ఇండియన్స్ ని ఎలా మోటివేట్ చేస్తుంది అంటే వాళ్ళు మన సాయిల్ లో అంటే ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు మన ఇండియన్ సాయిల్ లోనే పుట్టిన వాళ్ళు కదా, సో వాళ్ళు వాళ్ళ మదర్ ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారని చెప్పి తను చెప్తుంది. అలాంటి వర్డ్స్ ని మన ఇండియన్స్ ఏమవుతారు, మోటివేట్ అవుతారు కదా, సో ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తారు. సో అందుకే తను ఈ పోయంలో ఇవన్నీ మెన్షన్ చేసింది. They will continue to sing the song of her greatness and their united efforts will bring back her glory of the past once again. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, దే విల్ కంటిన్యూ టు సింగ్ ది సాంగ్ ఆఫ్ ది గ్రేట్నెస్. ఏం చేస్తారంటే ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే మన ఇండియాది గ్రేట్నెస్ సాంగ్ అంటే మన ఇండియాది ఏదైతే ముందున్న ప్రైడ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొని వస్తారు. ప్లస్ ఇంకా ఏదైతే యునైటెడ్ ఎఫర్ట్స్ ఉన్నాయో వాళ్ళందరివి అవన్నీ కలిపి ఏదైతే మన ఇండియాది గ్లోరీ అంటే ఏంది, ఇంతకు ముందు ఎంత అయితే అది ఎంత గొప్పగా ఉండేనో మళ్ళీ తిరిగి అంత గొప్పగా మార్చేస్తారు. అంటే పాస్ట్ అంటే ఇంతకు ముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనం ఎంత గొప్పగా ఉండే మన ఇండియా అలా మారుతుంది మళ్ళీ అని చెప్పి మోటివేట్ చేస్తుంది. ఎవరు, సరోజినీ నాయుడు. ఎవరిని, ఇండియన్స్ ని. The last 4 lines of the poem are dedicated to different Indian regions. లాస్ట్ 4 lines ఏమైందంట, ఎవరికి డెడికేట్ చేస్తుందంట, ఏవైతే ఇండియాలోనే డిఫరెంట్ రీజన్స్ ఉన్నారో వాళ్ళ గురించి డెడికేట్ చేసుకుంటే లాస్ట్ 4 lines రాసినారంట. ఎవరు, సరోజినీ నాయుడు. Those who are insistently fighting for the freedom of their motherland as the sons of the beloved soil, they are fighting as they are indebted to their motherland. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే వాళ్ళ మదర్ అంటే ఇండియా కోసం ఫైట్ చేస్తున్నారో ఎవరు, ఇండియన్స్ అందరూ ఏమైతే అంటే ఇప్పుడు ఎవరైతే ఇండియా ఏదైతే ఉందో అది ఇండియన్స్ కి మదర్ లాగా, ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు ఇండియాకి సన్స్ లాగా. సో అలా అని చెప్పి ఇక్కడ రిలేషన్షిప్ చెప్తున్నారు. నౌ ద టైమ్ హ్యాస్ కమ్ టు రీపే ది డెట్ అంటే ఏంటి, అప్పు. సో ఇది ఇండియన్స్ కి టైం అంట, ఏంటిది, అప్పుని చెల్లించుకోవడం. ఇన్ని రోజులు మదర్ ఎర్త్ మనకి ఉండడానికి చోటు ఇచ్చిందా, ఇప్పుడు మనం ఆమెకి తన ఏదైతే ప్రైడ్ గ్లోరీ ఉందో వీటిని మనం రిటర్న్ ఇచ్చే టైం వచ్చిందంట. ఆఫ్ ది మదర్లాండ్. Then the Hindus proclaim has assured that they worship her as they have been doing it since an infinite time. హిందూస్ ఏం చేస్తారంటే తనని వర్షిప్ అంటే ఏంటి, మొక్కుతారు కదా. సో ఎవరిని, ఇండియాని మొక్కుతారు కదా. సో అట్లా ఎప్పటి నుంచి మొక్కుతున్నారంటే ఇన్ఫినైట్ టైం. ద పార్సీస్ అష్యూర్ దట్ ద ఫైర్ ఆఫ్ హోప్ బర్నింగ్ ఇన్ దేర్ హార్ట్స్ విల్ బి డెడికేటెడ్ టు ది సర్వీస్ ఆఫ్ మదర్ ఇండియా. సో ఇక్కడ పార్సీస్ గురించి ఏం చెప్తుంది, ఏవైతే వాళ్ళ హార్ట్ లో బర్న్ అవుతున్న ఫైర్ ఉందో అది ఎవరి పట్ల సర్వీస్ చేస్తుందంటే, అంటే సర్వీస్ ఎవరికి ఇస్తుందంటే మదర్ ఇండియాకి. ద ముసల్మాన్స్ ప్రామిస్ హర్ దట్ దే వుడ్ డిఫెండ్ హర్ విత్ ది స్వార్డ్స్ ఆఫ్ లవ్. ఏం చెప్తున్నారంట, ముసల్మాన్స్ ఎవరైతే ఇండియా ఉన్నారో ఆ ఇండియాని ఏవైతే స్వార్డ్స్ అంటే కత్తుల నుంచి రక్షిస్తాము ఎలా, మా లవ్ తోని.
The Christians took an oath to wait upon the faith of mercy from Jesus and Mary. ఏం చేసినంట వీళ్ళు ఒక ఓత్ తీసుకున్నారంట. ఓత్ అంటే ఏంటి? ప్రామిస్. ఎక్కడ నుంచి? ఫెయిత్ ఆఫ్ మర్సీ ఫ్రమ్ జీజస్ ఇంకా మ్యారీ. జీజస్ ఇంకా మ్యారీ మీద తీసుకున్నారంట. జీజస్ ఇంకా మ్యారీ ఎవరు? జీజస్ అంటే దేవుడు, మ్యారీ అంటే ఎవరు? జీజస్ వాళ్ళ మదర్. The last two lines are devoted to all the other regions. Last two lines ఎవరి గురించి చెప్తున్నాయంట? వేరే రీజన్స్ గురించి. And sects that proclaim, O Queen and O Goddess, listen to us. We shall avail ourselves of fearless, dauntless devotion to free from your clutcher. ఏం చేస్తారంట? మనం ఫియర్లెస్ గా, ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు ఫియర్లెస్ గా మారి ఇంకా ఎవరైతే ఇండియా పట్ల ఉన్నారో దాని పట్ల డివోషన్. డివోషన్ అంటే ఏంటి? అంటే దైవం, అంటే దేవుళ్లాగా మొక్కుతాం కదా. సో అట్లా డివోషనల్ గా ఉండి తనకి ఫ్రీడమ్ ఇప్పిస్తాము. క్లచర్స్ అంటే ఎవరు? బ్రిటిష్ వాళ్ళ రూల్ నుంచి నీకు ఫ్రీడమ్ ఇప్పిస్తాము అని చెప్పి ఇండియన్స్ ఎవరికి? మదర్ ఇండియాకి మాటిస్తున్నారంట. సో ఇదే మనకి అవేక్ అనే పోయం. అవేక్ అని ఎందుకు రాసింది అంటే మేల్కోండి, ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో మేల్కోండి, ఇంకెన్ని రోజులు బ్రిటిష్ వాళ్ళ దగ్గర స్లేవరీ చేస్తా ఉంటారు, ఇప్పుడు కన్నా మీ మదర్ ఇండియాకి ఫ్రీడమ్ తెప్పియండి. తను ఇన్ని రోజులు మీకు షెల్టర్ ఇచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఆమెకి హోమ్ అంటే గ్లోరీ ఇంకా ఫ్రీడమ్ ఇచ్చే టైం వచ్చింది అని చెప్పి అవేక్. అవేక్ అంటే మేల్కోండి ఇండియన్స్ అని చెప్పి సరోజిని నాయుడు ఎవరైతే మన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేయడానికి ఈ పోయం రాసింది. ఎప్పుడు? ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ అయ్యే ముందు. సో ఇది రాయడం వల్ల ఏదైతే ఈ పోయం వల్ల ఏమైంది? ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరూ మోటివేట్ అయ్యి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసినారు. సో ఇది మనకి చాప్టర్ 4 ఫియర్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.